స్వామి శరణమయ్యప్ప. ఈ వీడియోలో మా శబరిమల యాత్ర 41 రోజుల దీక్ష పూర్తయిన తర్వాత ఎలా జరిగింది, ఎలా మొదలైంది, ఎలా భోంచేసాము, ఎక్కడెక్కడ ఏం చేసాము అనేది పూర్తిగా డీటెయిల్స్ అయితే ఉంటాయండి. ఈ వీడియో మొత్తం చూడండి. ఎక్కడైనా నేను ఏదైనా మిస్ చేసి ఉంటే ఆ డీటెయిల్స్ కింద కమెంట్ చేసేయండి. ఎందుకంటే మొత్తం వీడియో అయితే రికార్డ్ చేశాను, కానీ ఎక్కడికక్కడ ఆడియో అయితే నేను రికార్డ్ చేయలేకపోయాను. అందుకనే వీడియో మొత్తం పోస్ట్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఆడియో అయితే నాకు సాధ్యమైనంత వరకు నేను ఇస్తున్నాను. సో ముందుగా వైజాగ్ నుంచి అయితే మన యాత్ర స్టార్ట్ అయిపోయింది. వైజాగ్లో మనం అందరం ట్రైన్ ఎక్కేసాం అనమాట. ట్రైన్ ఎక్కేసి ఆ ట్రైన్లోంచి జర్నీ అయితే స్టార్ట్ చేసాం. సో మాకైతే ఆర్ఐసీ అయితే వచ్చిందనమాట, నాకు మా నాన్నగారికి. సో అందుకని చెప్పి నేను చాలా సమయం అయితే వెళ్ళేటప్పుడు అలా విండో దగ్గర లేదంటే గేట్ దగ్గర కూర్చునే గడిపాను అనమాట. ఇది మా పిఠాపురం అనేది మా ఊరు అనమాట, మా సొంత ఊరు. సో అది వచ్చినప్పుడు చిన్న గ్లింప్స్ తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చింది, అది వచ్చినప్పుడు చిన్న గ్లింప్స్ తీసుకున్నాను. అలా వెళ్తూ ఉండగా మన జర్నీ అయితే చాలా అద్భుతంగా గడిచిందనమాట. ఇది ఒక బ్యూటిఫుల్ లొకేషన్. ఇది ఏంటనేది మీకు కమెంట్ చేయమని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇది ఏంటో కాదండి, కోయంబత్తూర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి లొకేషన్స్ అండ్ వ్యూస్ అయితే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. సో నేను నా ట్రావెల్ డెస్టినేషన్స్ నెక్స్ట్ స్పాట్ కింద ఖచ్చితంగా కోయంబత్తూర్, ఊటీ, ఇంకా కేరళలో కొన్ని ప్లేసెస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. మేబీ నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా అయితే నేను కంప్లీట్ చేస్తాను. చూడండి ట్రైన్ ఎంత బాగా వెళ్తుందో ఈ టైంలో. కాసేపు ఈ అద్భుతమైన వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయండి. It's alright. It's alright. It's alright.
సో అలా లొకేషన్స్ అన్నీ చూస్తూ ఉండగానే రెండో రోజు మధ్యాహ్నంకి అయితే వచ్చేసాం అనమాట. రెండో రోజు మధ్యాహ్నం అయితే మేమైతే ఫుడ్ వచ్చేసి త్రిశూర్లోని జొమాటోలోంచి ఆర్డర్ పెట్టాను. జొమాటోలో కర్డ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. అది ఎగ్జాక్ట్గా ట్రైన్ స్టేషన్కి వచ్చే టైంకి అదే లొకేషన్కి వచ్చి డెలివరీ పర్సన్ అయితే వచ్చి ఫుడ్ డెలివరీ చేశాడు. ఫుడ్ అయితే చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. ఆ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మన కొట్టాయం స్టేషన్ అనమాట. కొట్టాయం స్టేషన్లో అయితే మేమైతే దిగిపోయాం. అందరూ దిగిపోయి అక్కడి నుంచి విడుములన్నీ సర్దుకొని విడుములన్నీ నెత్తిమే పెట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి అక్కడి నుంచి అయితే వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళాక ఒక మినీ బస్ అయితే బుక్ చేసుకున్నాం. ఎందుకంటే మేము ఓవరాల్గా 23 మెంబర్స్ ఉన్నాం. అక్కడ బస్ అయితే ఎలా ఉన్నాయంటే 23 or 26 లేదంటే 19, 17 ఇదే స్టైల్లో ఉన్నాయన్నమాట. సో బస్ బుక్ చేసుకుని బస్సులో అయితే మా యాత్ర స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే మా బస్సు అయితే తిన్నగా ఎరిమేలి దాకా వెళ్ళిందనమాట. సో బస్సు వచ్చేసి తిన్నగా 2 డెస్టినేషన్కి అయితే వెళ్తుంది. ఫస్ట్ అయితే ఎరిమేలి వెళ్తుంది అనమాట. ఎరిమేలిలో మనం అక్కడ పేటతొలే ఆడతారు. పేటతొలే అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నీలక్కల్ వెళ్తుంది. నీలక్కల్ దగ్గర అయితే ఫైనల్ స్టాప్ ఉంటుంది అనమాట. సో ఎరిమేలిలో అయితే ఇలా పేటతొలే ఆడతారనమాట. చూడండి, స్వాములు అందరూ డ్యాన్స్లు వేస్తారు. ముఖ్యంగా కన్ని స్వాములు అయితే వావర్ స్వామిని పూజించాలన్నమాట. వావర్ స్వామిని పూజించడానికి అదిగో అలా అలంకరించుకొని అలా ఆకులతోని ఒంటి నిండా రంగులు పూసుకొని అయితే డ్యాన్సులు అయితే చేస్తారనమాట. ఫుల్గా అదొక సందడిగా అదొక పండగ వాతావరణంలో ఉంటుంది అదంతా. ఎరిమేలిలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ అయితే ముందు ఒక గుడికి వెళ్ళి అక్కడ దేవుడిని దర్శించుకొని ఆ తర్వాత ఆపోజిట్లోనే మనకు ఒక పెద్ద మసీదు ఉంటుంది అనమాట. అయ్యప్ప దీక్షలో ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే అక్కడ మసీదుకి వెళ్ళి మసీదులో కూడా మనం కొబ్బరికాయ కొట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఆ మసీదు వచ్చేసి చాలా పెద్ద మసీదు ఉంటుంది. అది నెక్స్ట్ కంటిన్యూస్లో వస్తుంది, అది కూడా చూడండి. సో నేను చెప్పాను కదండి, ఇదేనమాట ఆ మసీదు. ఆ మసీదు లోపలికి అయితే మనం వెళ్తాము. స్వాములందరూ మసీదు లోపలికి వెళ్ళి మసీదులో అయితే కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది అనమాట. సో ఇదే అక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంతా బిజినెస్ అయిపోయింది కాబట్టి మామూలుగా అయితే మన విడుమల్లోనే 6 కొబ్బరికాయలు అనేది క్యారీ చేస్తాం. కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు దొరుకుతున్నాయి కాబట్టి అక్కడ కూడా మనకు కొబ్బరికాయలు విక్రయించడం జరుగుతుంది. సో అలా రంగులన్నీ పూసుకొని పేటతోళ్ళే ఆడి డ్యాన్స్లు అవి చేసిన తర్వాత ఇక్కడ ఈ తత్స్వామి గుడికి వస్తాం అనమాట. తత్వంశీ గుడికి వచ్చి ఇక్కడ నదిలో స్నానం చేసి అక్కడ మళ్ళీ దేవుడికి దండం పెట్టుకొని ఇక్కడి నుంచి ఫస్ట్ మనకి హాట్ వాటర్ అంటారు చూసారా, అదైతే ఇక్కడే మనకి ఫస్ట్ దొరుకుతుంది అనమాట. ఇక్కడ నుంచి తాగుతాము. ఆ తర్వాత అక్కడి నుంచి అయితే మేము పంప చేరుకున్నాం. పంబలో అయితే స్నానం చేయడానికి అయితే దిగిపోయాం అనమాట. పంబ స్నానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన ఇన్ని రోజులు చేసిన యాత్ర పంబా నదిలో మునిగిన తర్వాతే సత్ఫలంతో స్టార్ట్ అవుతుంది అనమాట. పంబా నదిలో అందరూ స్నానం చేస్తున్నారు చూడండి. పంబా నదిలో స్నానం అయితే పూర్తయిన తర్వాత మొదట మన కన్నెమల మహాగణపతి వస్తుంది అనమాట. ఆ తర్వాత నుంచి స్టార్ట్ అవుద్దండి. ఇంకా మన కొండ అయితే ఎక్కడమే, 5 కొండలు ఎక్కుతూనే ఉండాలి. అలాగా ఇది వరకుతో పోలిస్తే ఇప్పుడు శబరిమల చాలా చాలా అద్భుతంగా మారిందనమాట. ఎందుకంటే ఇది వరకు ఈ నడిచే మార్గం అంతా రాళ్లతోని పెద్ద పెద్ద గొయ్యల్లాగా ఉండేదన్నమాట. ఇప్పుడు అంతా టైల్స్ వేసారు కాబట్టి కొంచెం కంఫర్టబుల్ గానే ఉంది ఎక్కడానికి. కాకపోతే మేము ఎక్కే టైంలో వర్షం అది ఉందన్నమాట. సో ఇది నీలమలై టాప్, తర్వాత నీలమలై బాటమ్ వస్తుంది. ఆ తర్వాత అలా మనం జర్నీ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ నీలమలై అయిపోయిన తర్వాత అప్పాచిమేడు వస్తుంది అనమాట. అప్పాచిమేడు టాప్, అప్పాచిమేడు బాటమ్ అని వస్తాయి అనమాట. ఆ తర్వాత ఫైనల్గా అలా మొత్తం కొండలన్నీ ఎక్కిన తర్వాత రీచ్ అయిన తర్వాత ఇక్కడ షెడ్యూల్ దగ్గరికి వచ్చేస్తే మనం ఫైనల్గా వచ్చేసినట్టు అనమాట. ఇక్కడ నుంచి అలా ఏదో ఒక రకంగా మనం 18 మెట్ల దగ్గరికి అయితే చేరిపోతాం. 18 మెట్ల దగ్గరికి చేరిపోయిన తర్వాత అక్కడి నుంచి మనకు 18 మెట్లు కనిపిస్తాయి. దర్శనం అయితే ఆప్ చేస్తారనమాట. మేము అయితే 1 o'clock అయితే రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి మళ్ళీ 3 o'clock అయితే దర్శనం స్టార్ట్ చేస్తారు. అలా 18 మెట్ల మీద ప్రతి మెట్ని దండం పెట్టుకుంటూ వెళ్తాం. దీన్ని భస్మకులం అంటారనమాట. ఇక్కడ కొబ్బరికాయలన్నీ ఇక్కడ విసురుతారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే స్థలం. ఇది 18 మెట్లకి 2 పక్కల ఉంటుందన్నమాట. 18 మెట్లు ఎక్కే ముందు ఒక కొబ్బరికాయ కొడతాం. అలాగే పూర్తిగా దర్శనం అంతా పూర్తి చేసుకుని బయటకు వచ్చి గుడి నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం అనగా ఇంకొక కొబ్బరికాయ అయితే కొడతాం అనమాట. దాన్ని తిరుగు కొబ్బరికాయ అంటారు. సో మనం ఏంటంటే తెల్లవారుజామున 3 గంటల కన్నా ముందుగా వెళ్ళిపోవడం వల్ల ఇలా లైన్లో అయితే నుంచోబెట్టారనమాట 18 మెట్లు ఎక్కేసిన తర్వాత. సో ఇలా ఈ లైన్లో అయితే మనం పూర్తిగా లైన్ అంతా వెళ్ళి
స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం అనమాట. మనం వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3:30 to 4 ఆ టైంలో వెళ్ళాం కాబట్టి మనకి దర్శనానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే రాత్రి ఎప్పుడైతే 12 నుంచి 3 o'clock లోపు జనాలు అందరూ బాగా ఫామ్ అయిపోయారు కాబట్టి కొంచెం టైం పట్టింది అనమాట. అలా దర్శనం అయితే పూర్తి చేసుకున్నాం, స్వామి దర్శనం. అలాగే మాకేంటంటే కొంచెం టైం ఎక్కువ ఉండడం వల్ల రెండోసారి కూడా దర్శనం చేసుకునే అవకాశం దొరికింది. రెండోసారి దర్శనం చేసుకున్నప్పుడు కూడా చాలా అద్భుతంగా మాకు దర్శనం జరిగింది. అలాగే పైన లొకేషన్ కూడా చాలా అద్భుతంగా కనిపించింది అనమాట మాకు. సో ఉదయం టైంలో అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మీరు అయితే ఈ వీడియోలో అయితే చాలా బాగా చూడొచ్చు అనమాట. ఇది గుడి ప్రాంగణం అనమాట. చుట్టూరు మనకి దర్శనం చేసుకోవడానికి ఉండే లైన్లు ఉంటాయి. అలాగే గోపురాలు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాయి. తర్వాత వచ్చేసి మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చే టైంలో ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ స్వామివారి ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి టిన్లు అనమాట. ఎన్ని టిన్లు ఉన్నాయి చూసారా.